ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ వాక్య భాగం. సైన్యములకు అధిపతియగు యెహోవా దాని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయనే, దాని త్రిప్పగలిగిన వాడెవడు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఉదయకాలపు వేళ దీనిలో ఒక చక్కటి వాగ్దానం దాచబడి ఉంది. దేవుడు అంటున్నాడు కదా, మనకు అర్థమవ్వాలని దానిలో చెప్పబడిన వాగ్దానం ఏంటంటే, నేను దానిని నియమించి ఉన్నాను. నేను నీ జీవితంలో ఏదైతే నియమించి ఉన్నానో, నేను దానిని నియమించి ఉన్నాను, దానిని ఎవరు కూడా ఇక రద్దుపరచజాలరు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఉదయకాలాన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మన జీవితంలో ఉదయకాలపు వాక్యం ఏంటంటే దేవుడు మన విషయంలో ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో, దేనిని నియమించి ఉన్నాడో దానిని ఎవరు కూడా రద్దుపరచజాలరు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాలాన్ని మనం గమనించినట్లయితే, మరి మన ఎడల ఆయన యొక్క ఉద్దేశాలు అవేవైనా కావచ్చు, మనకిష్టమైనవి, మనం అనుకున్నవి కాదు. కానీ దేవుడు మన జీవితాల్లో ఏదైతే నియమించాడో దానిని ఇక ఎవరు కూడా, ఏ మనుష్యుడు కూడా రద్దుపరచజాలడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మరి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. 1వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని మనం చూస్తే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి అని మనం చూస్తూ ఉన్నాం. మన బైబిల్ గ్రంథంలో తెలుసు, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఎవరి గురించి వ్రాయబడింది? హన్నాను గురించి మనం చూస్తే, హన్నాను గురించి ఆమెకి పిల్లలు లేరని మనం అనుకుంటాము. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవానే ఆమెకి సంతు లేకుండా చేశాడు. అంటే దేవుడే ఆమె గర్భాన్ని మూశాడు. ఆమె భర్త అయిన ఎల్కానని మనం చూస్తే, నిజంగా చెప్పాలంటే హన్నాలో కూడా దీన్ని బట్టి చూస్తే ఆమెలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సంతానం లేకపోవడానికి ఆమెలో ప్రాబ్లం లేదు. తన భర్త అయిన ఎల్కానాలో కూడా ఏమాత్రం ఇప్పుడు ఈ రోజున చూడండి, సంతానం లేదంటే ఎవరిలో ఒకళ్ళు ఏదో లోపం ఉందంటారు. అతనిలో కూడా లోపం లేదు. ఎందుకంటే అతనికి మరొక స్త్రీతో కూడా వివాహమైంది, పెనిన్నా అని. ఆమెకి అప్పటికే సంతానం ఉంది. అంటే అతనిలో కూడా లోపం లేదు, ఈమెలో లోపం లేదు. అలాగే ఈమెకి సంతానం లేకపోవడానికి ఈమె ఏమన్నా శారమ్మలాగా వృద్ధాప్యంలో కూడా ఏం లేదు, వయసు ఉంది. కానీ ఆమెకి ఎందుకు సంతానం కలగడం లేదని చూస్తే, దేవుడే ఆమెకి సంతు లేకుండా చేశాడు. అంటే ఆమె గర్భాన్ని మూసివేశాడు. కనుకనే ఆమె జీవితంలో సంతానం లేకుండా పోయింది. ఆ తరువాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రార్థన చేసుకుంది. దేవుడు మరలా ఆమెను జ్ఞాపకం చేసుకునేంత వరకు, అంటే మూయగలిగింది ఆయనే, తెరవగలిగింది కూడా దేవుడు మాత్రమే. హల్లెలూయా. కనుక మన దేవునికి అట్టి గొప్ప అధికారం, ఈ అధికారం అంతా ఆయనలోనే దాచబడింది. కనుక మన జీవితంలో ఏదైతే ఆయన నియమించి ఉన్నాడో దానిని ఎక్కడా కూడా ఎవ్వడు కూడా, ఏ నరుడు కూడా ఏ శక్తి కూడా రద్దుపరచచాలదు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబ విషయాల్లో దేవుని యొక్క ఉద్దేశములు సఫలపరచబడినట్లుగా నిశ్చయంగా దేవుడు ఆయన్ని ఉద్దేశించినది, ఆయన మన జీవితంలో ఏదైతే నియమించి ఉన్నాడో నీ కొరకు, దానిని ఎవడు కూడా రద్దుపరచజాలడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన బైబిల్ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే, మరి నోవాహు ఓడను కూడా మనం చూస్తాం. ఆయన ఓడ చేసిన తర్వాత ఓడ యొక్క తలుపును మూసింది దేవుడై ఉన్నాడని. మరి దేవుడు తలుపును మూసినప్పుడు పొరపాటున ఏ నరుడు కూడా దానిని తెరవలేకపోయాడు. ఎంతగా అంటే జలప్రళయం వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఓడ తలుపులు తెరుచుకొని రావడం కాదు, కానీ మరి ఆరారోతు పర్వతాల మీదకి వెళ్ళిన తర్వాత కిటికీ తెరవగలిగాడు. కానీ దేవుడు మూసిన తలుపుని తర్వాత నోవాహు కూడా తెరవలేకపోయాడు. కనుక ఈ ఉదయకాలాన దేవుడు మూస్తే, దేవుడు నియమిస్తే దానిని ఎవడు కూడా ఇక మరలా రద్దుపరచడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు. అంతేకాకుండా మనం చూస్తాము, మరి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడని బైబిల్లో మనం చూస్తాం. ఎవరి హృదయాన్ని? ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిస్తే, మరి మోషే అనేకమైన అద్భుతాలు చేశాడు. కానీ చేస్తున్న ఫరో హృదయం కదలటలేదని మనం అనుకుంటున్నాం. కాదు, దేవుడే అతని హృదయాన్ని మూసేశాడు. కనుక అద్భుతాలు చేయడం మోషే వంతైంది. కానీ అద్భుతాలు చేసిన దేవుడు ఫరో హృదయాన్ని మూసేశాడు.
కనుక ఎన్ని అద్భుతాలు చేసినా వాడి మనసు మాత్రం కరగలేకపోయింది. అంటే ఈ సందర్భాలన్నీ మనం గమనించుకున్నప్పుడు, అలాగే మనం చూస్తాం ఇశ్రాయేలులను కూడా దేవుడు చూస్తాము. మరి ఇశ్రాయేలుల చరిత్రను చూస్తే వాళ్ళని మోషే మరి కనానుకి కానానుకి తీసుకెళ్ళడం, వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళడానికి దాదాపు చాలా దగ్గరలో వాళ్ళ ప్రయాణం ఉంది. మరి నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి బైబిల్ జ్ఞానులు 11 దినాల్లోనే వాళ్ళు వెళ్ళిపోతారని కొందరు, అట్లాగా చాలా దగ్గర పాటులోనే వాళ్ళకి ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి కనానుకు వెళ్ళగలరు. ఎందుకంటే మోషేను కూడా దేవుడు దర్శించినప్పుడు ఆ ప్రాంతంలో నుంచి వచ్చి మరి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడానికి ఇతనికి దారి తెలుసు. కానీ ఇతను అన్ని సంవత్సరాల ప్రయాణం అయితే చేయలేదు కదా. అక్కడికి వెళ్ళి 40 సంవత్సరాలు ఆ యొక్క గొర్రెల్ని కాసుకుంటూ ఉన్నాడు. తర్వాత మరలా వచ్చి ఐగుప్తుకు వచ్చాడు. రావడానికి అతనికి 40 ఏళ్ళు పట్టలేదుగా అక్కడి నుంచి వచ్చేదానికి. అంటే త్వరగానే వచ్చాడు. కానీ అక్కడికి వెళ్ళట్లో దేవుడు ఏం చేశాడంటే, మనం చూస్తాము నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వాక్య భాగంలో మనం చూస్తే, మరి వారు మరలా ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరిగిపోదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైన ఆ మార్గాన్ని వారిని నడిపించలేదు. అంటే సమీపముగా ఉన్న మార్గమే అయినా దేవుడు ఏం చేశాడు, అక్కడికి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతే మధ్యలో యుద్ధం చేస్తే కనుక అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ యుద్ధానికి భయపడి మళ్ళీ రిటర్న్ ఐగుప్తుకు వచ్చేస్తారు అని అనుకుని దేవుడు ఏం చేశాడంటే ఆలోచన చేసి వీళ్ళని ఆ దిశగా దేవుడు తీసుకొని వెళ్లకుండా అరణ్య మార్గము గుండా దేవుడు తీసుకొని అంటే మార్గాన్ని మూసింది దేవుడే. ఆ మార్గంలో ఇబ్బంది ఏమీ లేదు. కనుక దేవుడు మనకు అవసరమైతే డైరెక్ట్గా అయినా తీసుకెళ్తాడు, లేకపోతే మనకి అరణ్యం అవసరం అంటే అరణ్యం గుండానే తీసుకొని వెళ్తాడు. ఏది ఏమైనా మన జీవితంలో నియమించింది ఆయన, దానిని ఎవడు కూడా రద్దుపరచచాలడు. హల్లెలూయా. కనుక ఉదయకాలపు వేళ ఈ మాటలు మనం గమనించినప్పుడు నిశ్చయంగా నువ్వు ధైర్యపరచబడాలి. నీ జీవితంలో నియమించిన దానిని ఏ నరుడు కూడా రద్దుపరచజాలడనేది వాస్తవం. అదే సమయంలో మరొకటి కూడా నేను తెలుసుకోవాలి. మన ఉద్దేశాలు అంటే మనము ఉద్దేశించిన వాటిని సఫలం చేస్తారని ఈ సంవత్సరం మనకు దేవుడు వాగ్దానం చేశాడు. అయితే మన ఎడల దేవుని ఉద్దేశాలు శ్రేష్టమైనవి. అయితే మన ఎడల దేవుని ఏదైతే నియమించాడో దానిని ఎవడు కూడా మూస్తే ఎవడు కూడా ఏ నరుడు కూడా తెరవలేడు. కనుక దానిని మనం గమనించుకొని దేవుని యొక్క శక్తి ఏంటో మనం గుర్తెరిగి, ప్రభువా నా ఉద్దేశముల కంటే నీ ఉద్దేశములు గొప్పవి నాయన, నీ చిత్తం నా జీవితంలో సిద్ధించాలని ప్రభుకు అప్పగించుకున్నప్పుడు తప్పనిసరిగా ఒకవేళ నీ యొక్క బిడ్డల జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు శ్రేష్టమైన వాటిని అనుమతిస్తూ ఉన్నప్పుడు సాతానుడు ఏమైనా అడ్డుకుంటాడేమో అని మనం కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనే నియమించి ఉన్నాను, నేను బాహు చాచి ఉన్నాను, త్రెప్పగలిగిన వాడు ఈ లోకంలో ఇంకా ఎవడునూ లేడని దేవుడి ఉదయకాలను వాగ్దానం చేస్తూ ఉండగా, దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ప్రభువా నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా కుటుంబ వ్యవస్థలో నీవు ఏదైతే నియమించి ఉన్నావో దానిని ఎవడు ఏ నరుడు కూడా రద్దుపరచజాలడని మీరు సెలవిస్తూ ఉండగా, ప్రభువా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. మా పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. సాతాను క్రియలు కానీ, ఏ లోకంలో ఏ నరుడు కానీ, ఏ శక్తి కానీ కూడా త్రిప్పలేరు. ఆయన మూస్తే ఎవరు కూడా తెరవలేరని దేవుని వాగ్దానం చేస్తూ ఉండగా, మనం కొన్ని మరి బైబిల్ గ్రంథంలో జరిగిన సంఘటనలు మనం తెలుసుకున్నాము. కనుక దేవుడే ఆ యొక్క హన్నా గర్భాన్ని మూసినప్పుడు ఇక ఎవరు కూడా దాన్ని తెరవలేకపోయారు. తిరిగి దానిని తెరవగలిగిన శక్తి దేవుని చేతుల్లోనూ ఉన్నది. అలాగునే మోషే మరి ఆ మార్గము తెలిసినప్పటికీ కూడా దేవుడే మార్గాన్ని మూసినప్పుడు వాళ్ళని అరణ్యము గుండా తీసుకుని వెళ్ళాడు. కనుక అరణ్యములో కొందరు ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. కానీ ఆ యొక్క కానానికి చేరిన వారు కొందరే. కనుక ఉదయకాలపు వేళ దేవుని యొక్క చిత్తానికి, దేవుని చేతికి నువ్వు అప్పగించుకో. నీ ఎడల దేవుడు ఉద్దేశించినది ఆ రోజున నోవాహు ఓడ తలుపును మూసినప్పుడు ఇక ఏ నరుడు కూడా దానిని మరలా తెరవలేకపోయారు. ఎవరు కూడా తెరవలేదు తిరిగి ఆయన జ్ఞాపకం చేసుకునేంత వరకు. కనుక నీ జీవితంలో కార్యములు జరిగించుటకు శక్తి కలిగిన దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆయన నీ పట్ల ఒక కార్యం చేస్తే, దేవుడే మన కొరకు ఆశీర్వాద ద్వారాన్ని తెరిస్తే దానిని ఎవరు మూయలేరు.
కనుక ఉదయకాలన్న ప్రతి ఒక్కరూ ప్రభు చేతికి అప్పగించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాము. నేను కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడు ఎవరూ లేరని, ఇదిగో నేనే నియమించి ఉన్నాను, దానిని ఎవడు కూడా రద్దుపరచజాలడని మీరు సెలవిస్తూ ఉండగా నిశ్చయంగా ఆ మాటలు మా పట్ల నెరవేర్చండి. నిజమే తండ్రి, మాకు నాయన హన్నాను మన ముందుంచారు. అలాగునే తండ్రి ఇశ్రాయేలు యొక్క ప్రయాణం కావచ్చు నా తండ్రి, అలాగునే ఫరో హృదయమును కూడా మీరు మూసివేసినప్పుడు ఇక అతనికి అయా హృదయం కఠినపరచబడినట్లుగా మేము చూస్తూ ఉన్నాము నాయన. అలాగునే తండ్రి అయా ఇదిగో తండ్రి ఈ యొక్క మాటలు మేము వింటున్నప్పుడు నాయన, అంటే నీ యొక్క కార్యాన్ని త్రిప్పివేయ శక్తి నాయన ఈ లోకంలో దేనికి లేదని నాయన మేము నమ్ముతూ ఉన్నామయ్యా. ఉదయకాలం వేళ మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకే అప్పగించుకుంటూ ఉన్నామయ్యా. నిబిడల జీవితాల్లో ప్రభా ఏదైతే నాయన ఆశీర్వాద ద్వారము తెరవబడాలో దాన్ని మీరు తెరవండి నాయన. ఏదైతే నాయన వారి జీవితాల్లో శపితమైన అనుభవాలు మూసివేయబడాలో వాటిని మీరు మూసివేయండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. నిశ్చయంగా నిబిడల జీవితాల్లో సంతోష సమాధానాలు కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలపు వేళ సాతానుకు సిగ్గు కలగాలి, నీ నామములో ప్రభా నీ బిడ్డలకు గొప్ప సంతోషం కలుగునట్లుగా నాయన నిశ్చయంగా మీరు కార్యములు జరిగించుటకు మీరు లేచి నిలిచినైనా నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఉన్న ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడును కాక తండ్రి. నీకు స్తోత్రం నాయన. నిశ్చయముగా వారి జీవితాల్లో మీరు కార్యములు చేయండి ప్రభా. నిశ్చయంగా మీరు చేస్తున్న కార్యములు బట్టి నాయన నీ బిడ్డలు సంతోషించినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అలాగనే నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా నాయన అయా సిద్ధపడుతున్న వారికి కృపనివ్వండి నాయన. ఎగ్జామ్స్ కొరకు నాయన సిద్ధపడుతున్న బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగించండి నాయన. అయా వారికి మీరు తోడయుండి నాయన. ఈ సమయంలో చక్కటి ఆరోగ్యము కృపాక్షేమాలను నాయన బిడ్డలకు దయచేయండి అయ్యా. అత్యధిక విజయాన్ని మా బిడ్డలకు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. అలాగున్న ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ నాయన ఉన్నతమైన క్షేమాన్ని ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరపు అత్యధిక విజయాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చిన ఆయన అయ్యా మీరు ఉద్దేశించిన వాటిని నియమించిన వాటిని ఈ బిడ్డల జీవితాల్లో అనుమతించి వారి జీవితాలకు శ్రేష్టమైన ప్రతి ఈవిని అనుగ్రహించి సాక్షులుగా నిలిపి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నిశ్చయంగా మీ జీవితాల్లో ఆయన అనేకమైనటువంటి అద్భుత మహత్కార్యాల కొరకు ద్వారములు తెరిచి మీ జీవితాల్లో మిమ్మల్ని వేధిస్తున్న ప్రతి శోధన ప్రతి ఆటంకాల్ని దేవుడు సమూలముగా అడ్డుకొని ఆ ద్వారాలను మూసి ఆశీర్వాద ద్వారాలు మీ కొరకు నా దేవుడు తెరచునుగాక. ఆమేన్. ఆమేన్.